హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ వచ్చే ఉగాదికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు పేదలకి ఒక శుభవార్త వినిపించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ టాటా కంపెనీతోని టైఅప్ చేసుకొని చాలా భారీ ఎత్తున పేదల కోసం ఇల్లు నిర్మించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మించిన ఇల్లుని ఎవరికి అలాట్ చేయకుండా వాటిని అలాగే పాడుపడేటట్టు చేయడం జరిగింది. మనం దీని గురించి తెలుసుకుంటే ఈ టాటా ప్రాజెక్ట్స్ వారు నిర్మించిన ఇల్లు 2019వ సంవత్సరానికి ముందే దాదాపు 70 నుంచి 80% వరకు పూర్తి అయిపోయాయి. ఈ కేవలం ఒక 20-25% మాత్రమే పనులు పెండింగ్లో ఉండేవి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆయన వేరేగా ఇల్లులు పేదవాళ్ళ కోసమని నిర్మించి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. కాకపోతే ఈ ఇల్లు మాత్రం అలా పాడుపడేటట్టు అలా ఉంచేవేశారు. దీనితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంటి మీద ఏమైనా రిపేర్లు చేయాలంటే ఆ రిపేర్ను పూర్తి చేసి ఈ ఇళ్లలోనే దాదాపు పెండింగ్ పనులు ఏవైనా ఉంటే ఆ పెండింగ్ పనులను పూర్తి చేసి మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించి ప్రస్తుతం ఆ ఇళ్ళని లబ్ధిదారులకి అందజేయడానికి అవసరమైన కార్యక్రమాలన్నీ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే దాని మీద ఉన్న బకాయిల్ని తీర్చివేసి ఆ ఇంటిని పూర్తిగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఉగాదికి దాదాపు 1,00,000 ఇళ్ళని పేదవాళ్ళకి, ముఖ్యంగా ఆల్రెడీ ఏమైనా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి, లేదంటే కొత్తగా లబ్ధిదారుల్ని ఎన్నిక చేసి వాళ్ళందరినీ ఈ ఉగాదికి గృహప్రవేశాలు చేసేటట్టుగా ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉగాది అనేది పేదవాళ్ళ జీవితాల్లో కొంతవరకు సంతోషం తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపు 1,00,000 ఇళ్ళ వరకు పేదవాళ్ళకి ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. ఇది ఉగాదిలోనే జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.